ఫ్రెండ్స్, ఈ అంకమ్మ తల్లి దేవస్థానం నేతాజీ రోడ్లో రమాదేవి స్కూల్ పక్కన ఉందండి. ఈ అంకమ్మ తల్లి దేవస్థానాన్ని నిర్వహిస్తుంది శరాబంద్ర గారు. ఆయన గత కొన్నేళ్లుగా అంకమ్మ తల్లికి పూజలు చేస్తూ అనేక మందికి అంకమ్మ తల్లి ఆశీర్వాదాన్ని అందిస్తున్నారు. అనేక మంది చేత పూజలు చేయిస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి, వాళ్ళ సంసార అభివృద్ధికి, వాళ్ళు ఆరోగ్యపరంగా, నెక్స్ట్ శారీరకంగా, మానసికంగా అన్ని అభివృద్ధులకి అంకమ్మ తల్లి వారి ఆశీర్వచనాలు అందిస్తున్నారు. శ్రీ శ్రీ అంకమ్మ తల్లి మాతా శక్తిపీఠం మధురానగర్ నేతాజీ రోడ్లో రమాదేవి స్కూల్ పక్కన విజయవాడలో శక్తిపీఠాన్ని స్థాపించాము. దాదాపు 15 సంవత్సరాల మట్టి ఇక్కడ శక్తిపీఠం జరుగుతుంది. ప్రతి శుక్రవారం, ఆదివారం, అమావాస్యన అమ్మవారు వచ్చి ప్రశ్నలు చెప్తారు. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మరియు పిల్లలు లేకపోయినా, మరియు ఆ పెళ్ళిళ్ళు కానివన్నా, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా, ఆరోగ్యపరమైన అన్ని విధాల అమ్మవారు చల్లగా చూసి వారి కోరికలు నెరవేర్చుకుంటూ మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. పెళ్ళైన వాళ్ళు పెళ్లి బట్టల మీద వచ్చి అమ్మవారి దగ్గర మొక్కు తీర్చుకుని వెళ్తారు. అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళు, పిల్లలు పుడితే వాళ్ళు ఇక్కడ అన్న ప్రసన్నం చేయించుకుని వెళ్తారు. అలాగే ఉద్యోగం రాని వాళ్ళు, ఉద్యోగం వస్తే వాళ్ళు ఊరేగింపుకు, అమ్మవారికి ఊరేగింపుకు వచ్చి సారే ఇచ్చి వెళ్తారు. అలాగే ప్రతి దసరా రోజున ప్రతి నవరాత్రులు 11 రోజులు అమ్మవారి అలంకారం చేస్తూ ఉంటాం. మరియు సంక్రాంతి నాడు నమస్తే అండి. మాది ఏలూరు జిల్లా కోయిలగూడెం నుంచి వస్తున్నాం. ముందు సంవత్సరం ఆషాఢసారి ఇవ్వడానికి విజయవాడ వచ్చాము. ఈ చోటు ఇక్కడికి మాకు తెలిసిన వాళ్ళు చెప్పి తీసుకొచ్చారు. ఆ విధంగానే ఆషాఢసారి ఇచ్చి ముందు సంవత్సరం ఇక్కడ మొక్కుకున్నాం. బిడ్డ పుట్టితే ఇక్కడే అన్నప్రసన్న చేస్తామని. ఆ విధంగానే అన్నప్రసన్న చేద్దామని ఈ సంవత్సరం వచ్చాము. విజయవాడలో లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం ఆషాఢ మాసం శారీ ఇవ్వటానికి అమ్మవారికి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ మా చుట్టాల ద్వారా ఇక్కడ నేతాజీ నగర్, మధురానగర్లో ఉన్న అంకమ్మ తల్లి శక్తిపీఠం దగ్గర వచ్చి ఇక్కడ మేము ప్రశ్న అడగంగా మాత ఒక మంచి సమాధానం ఇచ్చింది. ఎప్పుడైతే మీకు కంపల్సరీ వచ్చే సంవత్సరం కల్లా బెడ్ని ఇస్తాను అని చెప్పింది.